ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హిందూ సంప్రదాయంలో గుండుకు ఎందుకు అంతటి ప్రాధాన్యత? అసలు గుండు ఎందుకు చేయించుకోవాలి? గుండు చేయించుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. భారతీయ హిందూ సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలయ్యే సీమంతం నుంచి చనిపోయిన తర్వాత చేసే కర్మల వరకు చేసే ప్రతి కార్యంలోనూ ఎన్నో నిగూఢమైన విషయాలు దాగి ఉన్నాయి. పెద్దలు చెప్పారు, మేం పాటిస్తున్నామంటారు గాని వాస్తవానికి అవెందుకు ఫాలో అవుతున్నామో వాటి వెనుకున్న ఆంతర్యమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో తలనీలాలివ్వడం ఒకటి. దేవుడికి మొక్కుకున్నాం, గుండు చేయించుకున్నామని చెబుతారు. కానీ ఇంతకీ మొక్కుకుంటే తలనీలాలు ఎందుకిస్తారు? ఎందుకివ్వాలి? తలనీలాలు అనగానే తిరుమల కళ్యాణ కట్ట గుర్తుకొస్తుంది. తిరుమల వెళ్లిన భక్తుల్లో దాదాపు 80% భక్తులు తలనీలాలిస్తారు. ఇలా ఇవ్వడం సంప్రదాయం అంటారు. చాలామంది పుట్టు వెంట్రుకలు తిరుమలలోనే తీయిస్తారు. తిరుమల ఆలయంలో మాత్రమే కాదు, చాలా ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేస్తారు. భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. ఇంతకీ తలనీలాలు ఎందుకిస్తారంటే శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తొలగించుకోవడం ద్వారా పాప ప్రక్షాళన చేయించుకున్నవారవుతారని పురాణాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్న శిశువు 9 నెలల తర్వాత భూమిపైకి వస్తాడు. ఆ శిశువుకి ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసనలు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పుట్టు వెంట్రుకలు తీయడం అంటే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాన్ని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు కదా. ఓ రకంగా చెప్పాలంటే శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. ఈ విషయాన్ని వివరిస్తూ మహాభారతంలో ఓ కథ సంఘటన ఉంది. జయద్రథుడిని సంహరించేందుకు సిద్ధమైన భీముణ్ణి ధర్మరాజు వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్చల భర్త సైంధవుడు. వరుసకు పాండవులకు కూడా దుశ్చల సోదరి అవుతుంది. అందుకే అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదంటాడు. అందుకే వెంట్రుకలు తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. శిశువు పుట్టిన తర్వాత 1-3 ఏళ్ల సమయంలో మొదటిసారిగా పుట్టు వెంట్రుకలు తీస్తారు. దీనికోసం మంచి ముహూర్తం చూసుకొని మరీ వెళతారు. ఎందుకంటే తలనీలాలు ఇవ్వడం వల్ల పాప ప్రక్షాళన మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జనకు కూడా. అందుకే మంచి ముహూర్తం చూసుకుంటారు. సాధారణంగా పుట్టు వెంట్రుకలు 1, 3, 5 ఏళ్ల వయసులో తీస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో కేశఖండన కార్యక్రమం జరిపించాలి. మగపిల్లలకు సరిమాసంలో, ఆడపిల్లలకు బేసి మాసంలో తీయాలి. జన్మ నక్షత్రం ఆధారంగా తారాబలం, శుభలగ్నం, శుభగ్రహ సంపత్తిని పరిగణలోకి తీసుకుని ముహూర్తం నిర్ణయించాలి. సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 12 గంటలలోపు కేశఖండన కార్యక్రమం జరిపించాలి. శుక్లపక్ష విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు మంచివి. గురు, శుక్ర మూఢాల్లో ఈ కార్యక్రమం నిర్వహించరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.